ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. నీ దగ్గర అయ్యాలా 7 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే